చంపేస్తా మమ్మల్ని తీసుకొచ్చి చంపేస్తా బా అనవసరంగా నేను వచ్చి మీ పక్కన కూర్చుని వెళ్దానికి వెళ్ళిగాను. హలో గైస్, వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఎపిసోడ్ 2. ఈరోజు మనం ఒక అన్ఎక్స్ప్లోర్డ్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా వాటర్ ఫాల్ని ఇప్పటివరకు ఎవరు అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ వాటర్ ఫాల్ రూట్ అయితే భీమవరం టు రాజమండ్రి టు రంపచోడవరం. యాక్చువల్గా రంపచోడవరంకి మారేడుమల్లికి వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్. It's funny how it all played out. Broken dreams seldom get realized. For me you were a part of life that escaped and left me outside. ఓకే, ఇప్పుడే రంపచోడవరం మీద నుంచి భూపతిపాలెం మీదకి ఎంటర్ అయ్యాం. కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుని ఇంకా డైరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి. మధ్యలో ఎక్కడ ఆగకూడదు, ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అరౌండ్ 27 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ఆగితే ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి మధ్యలో ట్రెక్కింగ్ చేయాలి. సో అదో పెద్ద టాస్క్. అందుకోసం ఇంకెక్కడ బ్రేక్స్ పెట్టుకోకుండా డైరెక్ట్ ఆ వాటర్ ఫాలే. మొత్తం ఎటు చూసిన దట్టమైన అడవులు ఫుల్గా అటు ఇటు. లాస్ట్ టైం నేను వెళ్ళిన లొకేషన్ కన్నా కూడా చాలా దారుణంగా ఉంది. అది మాత్రం వచ్చేసాం మనం పాతకాల ప్రదేశంలోకి వచ్చేసాం. అరే తమ్ముడు, మొత్తం ఒక చిన్న సైజు ఘాటీ రోడ్ ఉంది. డైరెక్ట్ థర్డ్ సెకండ్ మొత్తం కుదిపేస్తుంది బండి. నా గెస్ అయితే ఇవే లాస్ట్ కొట్లు. ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండవు. అరే ఇంకోటి తీసేసుకోరా. అయ్యి బాబాయ్, దారుందా లేదా? డైవర్షన్ వాళ్ళు అడుగుతున్నారు అక్కడ. మహారాష్ట్ర బార్డరా? మహారాష్ట్రనా? మహారాష్ట్ర ఎందుకు వస్తుందిరా? ఒడిస్సా వస్తుంది. కానీ ఇంత ఎర్రి కొండ పప్పులు అనుకోలేదురా మీ ఇద్దరిని. అవతలోడు ఏదో చెప్పాడు వీళ్ళు. అన్నా అక్కడికి వెళ్తే మహారాష్ట్ర బార్డర్ అంట అన్నా అన్నాడు. బాబాయ్ తగిలద్దే. అరే నువ్వు నవ్వించగా. జస్ట్ ఈ ఒక్క రోడ్డు మాత్రమే బాగాలేదంట ప్రస్తుతానికి. ఐ థింక్ రోడ్లు వేస్తున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రోడ్లు పడిపోతాయి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అన్ని ఊర్లే అంట. తార్ రోడ్డు అంట. ఎంతైనా రోడ్డు.
అది నీ జేబులో వేసేసుకోరా. అయ్యి బాబాయ్ అరే కాదు, బండి తీసుకెళ్ళిన తర్వాత రిస్క్ అయిపోతాయి. కాదు, బండి తీసుకెళ్ళిన తర్వాత రిస్క్ అయిపోతాయి. అరే సరిగ్గా కప్పు. బాగా ప్రవాహం ఎక్కువైపోతే బండి తీసుకెళ్ళాం కదా. ఏదో బండి వెళ్ళింది కదా నా టేపు, నాకు బండి వెళ్ళింది కదా. నాకు అదే డౌట్ అవుతుంది. ఇదంతా వాటర్ వస్తుంది. అటేపు దారి ఉందంటారా? దారి ఉన్నదేమో. అటేపు దారి ఉంది కదా, బండి ఇందాక వెళ్ళింది ఒకటే. అరే కొడుతుందిరా తేడా. అరే ఇందాక బండి వెళ్ళిందా లేదా అటేపు? అటేపు వాటరా. బండి అక్కడ పెట్టేద్దాం, అక్కడ నడుచుకుంటూ వెళ్దాం. 3 కిలోమీటర్లు వెళ్ళాలా? ఏం చేద్దాంరా? ఏ అరే ఇప్పుడు బండి వెనక్కి తిప్పడం అలా నేను ఇందాక వచ్చిన దారి కొంచెం వర్షం రావడం వల్ల ఇబ్బంది అయింది. ఫస్ట్ గూగుల్ మ్యాప్ చూపించిన దారిలోనే వెళ్ళాలంట యాక్చువల్గా, అదే బెస్ట్ వే. బట్ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదే బెస్ట్ వే అని చెప్పారు ఫస్ట్లో. తర్వాత అక్కడ ఇంకొక లోకల్ అతను కనిపిస్తే అతను అడిగాం, అతను చెప్పాడు ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతేనే బెస్ట్ అండి, ఇటు అంత మంచిదేం కాదు అని చెప్పి. ఫుల్గా వర్షం అయితే పడుతుంది. బాబోయ్ అక్కడ అక్కడ అలా వస్తున్నారా? అది వాళ్ళ తంటలు అలా పడుతున్నారు. ఆగుదామా? అస్సలా చూడండి, ఎదురుగా సీనరీ భలే ఉంది. ఓకే, అది ఇంకా అడుగుతున్నారా? ఈ వీడియోకి మాత్రం లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు. అయ్యి బాబోయ్ బాబోయ్ కొండరాతులు పడిపోతాయేమో. వచ్చినప్పుడు ఎలా వస్తుందనే ఏమన్నాడా? బ్రేక్ బ్రేక్ బ్రేక్
రాగరా. ఓకే, ఇక్కడ ఇదే నా గెస్ అయితే మనకి లాస్ట్ పాయింట్. ఇక్కడ మనం బండిలో ఎక్కడన్నా పెట్టుకుని వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ట్రై చేస్తే బండి దొబ్బుతుంది. హంగా చేసుకున్నాను. ఓకే, నైట్ చేసుకున్నాను. ఓకే, అక్కడ ఇందాక ఒక పల్లెటూరు చెప్పాను కదా, ఒక ఊరు. ఆ ఊరు దగ్గర కొంచెం ముందుకు వస్తే అక్కడ బండ్లు పెట్టేసుకుని అక్కడి నుంచి కొండ ఎక్కాలంట వాటర్ ఫాల్కి. ఊరు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అస్సలు మామూలుగా లేదు. కొంచెం ఇటు నుంచి మారేడుమల్లి ఎందుకు వెళ్తుందా? ఇక్కడ ఊర్లో వాళ్ళ హెల్ప్ తోటి అక్కడికి వెళ్ళాలి. అంటే తెలిస్తే వెళ్ళిపోవచ్చు, తెలియదు కాబట్టి దొరకదు, కింద తెచ్చేసుకోవాలి. ఫుడ్ అయితే కనుక ఏం దొరకదు. ఓకే, బండ్లు పార్క్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు వాక్ వెళ్తున్నాం వాటర్ ఫాల్ దగ్గరికి. Close your eyes, get out of your skin. Only this matters, let it in. If I could, I would be right here with you. In this world of ticking clocks, I hope I'm getting through. So close your eyes. Do you feel the same? Only thing that matters without change. I will let you in. If I ever let the darkness come alive, I swear I won't be turning round. If I ever let the darkness come alive, I swear that I won't turn around. We found a perfect system to replace all our worn out sins. But if I ever let the darkness come alive, I swear I won't be turning round. క్లిఫ్ నుంచి చూస్తున్నాం. యాక్చువల్గా అక్కడికి వెళ్ళడానికి కూడా దారి ఉంటుంది. కాకపోతే ఇందాక ఒక చోట స్టక్ అయిపోయాం కదా, ఒక స్ట్రీమ్ అలా వాటర్ ఫ్లో అవుతుంటే బైక్స్ అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొంచెం కష్టం అని చెప్పేసి స్టక్ అయిపోయాం కదా. అక్కడి నుంచి ఉందంట దారి. కానీ మేము వచ్చిన ఈ రూట్ నుంచి అయితే కనుక వాటర్ ఫాల్ని దూరంగా మాత్రమే చూడొచ్చు. కానీ వాటర్ ఫాల్ మాత్రం చాలా చాలా పెద్దది. మారేడుమల్లి ఇటు సైడ్ అన్ని వాటర్ ఫాల్స్ కన్నా కూడా బాగా హైట్లోంచి పడుతుంది వాటర్ ఫాల్ అయితే. నిజంగా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, కానీ వెళ్తే మాత్రం టైం కుదరలేదు. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళేవాళ్ళం. ఫైనల్గా ఇంకా వాటర్ ఫాల్ దగ్గర వరకు అయితే వెళ్ళడానికి అయితే లేదు. ఐ మీన్ మేము వచ్చిన రాంగ్ రూట్ వల్ల వెళ్ళడానికి లేదు. సో బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా కష్టానికి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి.